సో ఆయనకి స్క్రిప్ట్ రాసి పేపర్ల రూపంలో ఇచ్చాకంటే ప్రిపేర్ చేసి పంపిస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక వర్షన్ ఆయన మాట్లాడారు. ఇక్కడ ఆయన భావజాలానికి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఆయన మాట్లాడారు. ఇప్పుడు దానికి స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నిన్న లెఫ్ట్ పార్టీలతోటి ఎలాగ వెళ్లాల్సి వచ్చింది, అలాగే బీజేపీతో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేటువంటి అంశాలకు సంబంధించి చాలా కూలంకషంగా ఆయన చెప్పారు. అంతేకాకుండా సనాతన ధర్మానికి సంబంధించి ఆయన ఎవరో నాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి కూడా ఆయన నిన్న స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే 2014 ఎన్నికల్లో బీజేపీకి టీడీపీకి బయట నుంచి మద్దతు ఇచ్చాడు. 3 సంవత్సరాల తర్వాత ఆ పార్టీతో విభేదించాడు. ఆ తర్వాత 2019లో 2019 ఎన్నికలకి చూస్తే మనం లెఫ్ట్ పార్టీలు బీఎస్పీ అలాగే లెఫ్ట్ పార్టీలతో కలిసి ఆయన ఎన్నికల్లోకి వెళ్ళారు. మళ్ళీ తన భావజాలాన్ని మార్చుకొని ఈరోజు కూటమికి దగ్గరై ప్రస్తుతానికి ఆయన 100% స్ట్రైక్ రేట్ తోటి ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అనేక సందర్భాల్లో అంటే పరిణామ క్రమంలో భావజాలాలు అంతేకాకుండా మనతో కలిసి వచ్చేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి భావజాలాలు మారినప్పుడు కూడా మనం కూడా మారుతూ ఉంటాం. మరి దాన్ని పెద్ద భూతత్వంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. సో ఏమంటారు మీరు? రాజు గారు, మీకు ప్యానల్లో ఉన్న సోదరులు మోకానంద్ సాగర్ గారికి, సోదరుడు కేఎస్ ప్రసాద్ గారికి, పసుపులేటి సురేష్ గారు, రమేష్ గారు అన్నారు. మొదటిసారి చూస్తున్నాను వారు. సురేష్ గారు, సురేష్ మిగతా అశేష ప్రేక్షకులకు నమస్కారం. వాదాలు వాదనలు మన యొక్క దృక్కోణాన్ని బట్టి ఉంటాయి. మనం చూసే కళ్ళను బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి మనం ఎదుటివాడిని. కాబట్టి అది ఎవరి కోణాన్ని బట్టి వాళ్ళు చూస్తారు, ఎవరి కోణాన్ని బట్టి వాళ్ళు విశ్లేషిస్తారు. నేను మొదటగా మీరు జాతీయ పార్టీ అనే అంశం గురించి లేవనెత్తుగా చెప్తున్నాను. అసలు జనసేన పార్టీ ఆవిర్భావంలో జాతీయ స్థాయికి ఎదగాలనేది ప్రారంభికంగా మొదటి నుంచి కూడా ఉన్న అంశం. అది యాక్చువల్గా 2024 కల్లా మేము చేయాలనుకున్నాము. కొన్ని కారణాల వల్ల అనుకున్న విధంగా పయనం సాగలేదు. ఎందుకంటే 19లో వచ్చిన సెట్ బ్యాక్ వల్ల 24లో మేము అనుకున్న గమ్యానికి దగ్గరకు వెళ్ళాము. 29కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడాను జనసేన అనేది జెండా ఎగరేస్తుంది. ప్రతి రాష్ట్రంలో తక్కువలో తక్కువ 10 మంది శాసనసభ్యులు ఉండేలా చూసుకోవడానికి ప్రణాళికలు అనేవి ఉన్నాయి. మేము జాతీయ స్థాయి పార్టీకి ఎదగడానికి మొదటి నుంచి ఆలోచనలు ఉన్నాయి. కాకపోతే ముందు ఒక చోట బేస్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బేస్ ఏర్పాటు చేసుకుంటాం. నెక్స్ట్ తెలంగాణ ఉంటుంది, కర్ణాటక ఉంటుంది, తమిళనాడు ఉంటుంది, అవకాశం ఉంటే కేరళ కూడా వెళతాము. ఇంకా అవకాశం కుదిరితే ఉత్తరాది కూడాను అక్కడక్కడ పోటీ చేయడానికి సిద్ధపడతాం. కానీ మొదటగా మా బేస్ అనేది ఆంధ్రాలో బలపడాలి. మీకు జాతీయ పార్టీ హోదా రావడానికి రిక్వైర్మెంట్స్ ఏంటంటే అది ప్రతి రాష్ట్రంలోనూ అధికారాన్ని సాధించాల్సిన అవసరం. ఆ క్రైటీరియా ఏంటనేది బుద్ధిజీవులందరికీ తెలుసు. కాబట్టి నేను దాని గురించి ఇప్పుడు వివరణ ఇవ్వదలుచుకోలేదు. ఇక భావజాలం మార్పులు, ఈ పదానికి రెండోది మా సోదరుడు పదే వల్లి వేస్తున్నది ఏంటంటే బీజేపీకి అనుకూలమైన ప్రణాళికలు, బీజేపీ ఆధారిత, బీజేపీ లింకుడు, బీజేపీ మోస. వాస్తవాలు కావు. మీ దృక్కోణాన్ని బట్టి అవి మీరు మాట్లాడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి అంటూ ఒక భావజాలం ఉంది. ఉదాహరణకి సార్, ఇప్పుడు నేనున్నాను, చిన్నప్పుడు కొంతమందితో స్నేహం చేస్తాను. స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నేహాలు మారుతాయి, కాలేజీకి వచ్చేటప్పటికి స్నేహాలు మారుతాయి, నేను ఉన్నత చదువులకు వెళ్తే స్నేహాలు మారుతాయి. నేను ఉన్న ప్రాంతాన్ని బట్టి, నా ఎదుగుదలను బట్టి నాకు స్నేహాలు ఏర్పడుతుంటాయి. ఆ వ్యక్తులు కూడా ఎటువంటి వ్యక్తులు అవుతారంటే నాకున్న భావజాలానికి దగ్గరగా ఉన్న వాళ్ళతో నేను ఎక్కువ మమైకం అవుతాను. ఇది సహజ సిద్ధమైన ప్రక్రియ, మానవ పరిణామ క్రమం. ఒక రాజకీయ పార్టీ పరిణామ క్రమం అయినా కూడా అది ఎదుగుతూ ఉన్నప్పుడు తన భావజాలానికి అనుకూలంగా ఉన్నది ఆ సమయాలకి, ఆ ఎదుగుతున్న క్రమంలో ఎవరు దానికి సానుకూలంగా దగ్గర ఉంటారో వారితో ప్రయాణం చేయడంలో తప్పేమైనా ఉంటుందా? నేను మొదటి నుంచి, నా చిన్నప్పటి నుంచి ఒక ప్రశ్న ఇస్తుంటూ ఉండేవాడిని. మానవతావాదం అంటే కమ్యూనిజమా? మనిషిలా బతకండి అంటే కమ్యూనిస్ట్ భావజాలం అది? సనాతన భావం. సనాతన భావం ఎందుకంటే
ప్రతి ఒక్కడిని బతకమంటుంది. అది మనిషి అయినా, జంతువైనా, ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణికి విలువ ఉంటుంది అనేది గుర్తింపు, గౌరవం ఇచ్చేది సనాతన ధర్మం. ఇక ఏ ధర్మమో ఆ గౌరవం ఇస్తుంది. కాబట్టి అన్య మతాలు ఇక్కడికి వచ్చి వారు ఇక్కడ స్థానాలు ఏర్పాటు చేసుకొని వారి వారి స్థాయిలో వారు ఎదుగుతున్నారు. దీనికి కారణం సనాతన ధర్మం భారతదేశంలో ఉన్న ప్రజలకు నేర్పిన ఆ యొక్క దాన్ని ఏమంటామంటే ఆ ఒద్దిక, ఆ యొక్క రిసెప్టివ్ నేచరు, అంటే తీసుకునే గుణం తో పాటు ఇచ్చే గుణం కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సనాతన ధర్మం అనేది బీజేపీ ధర్మం కాదు. బీజేపీకి ఉన్న సిద్ధాంతాలు వేరు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సనాతన ధర్మం అంటే నా ధర్మాన్ని నేను ప్రేమిస్తాను, పరధర్మాన్ని నేను గౌరవిస్తాను, నేను ఏ ధర్మాన్ని తక్కువ చేయను. ఇందులో తప్పేమైనా ఉంటుందా? సెక్యులరిజం అంటే ఒక మతానికి సంబంధించిన విశ్వాసాలు దెబ్బతింటేనే మాట్లాడాలా? మెజారిటీ వ్యక్తులకు సంబంధించిన మత విశ్వాసాలు దెబ్బతింటే మాట్లాడకూడదా? మాట్లాడితే అది మత ఛాందసం అవుతుందా? అది ఏ రకమైన మత ఛాందసం అవుతుంది? అది మత ఛాందసం కాదు. నీ యొక్క మతాన్ని గౌరవిస్తున్నావు, నీ మతానికి ఏమైనా అన్యాయం జరిగితే నువ్వు గళమెత్తున్నావు. అలాగే ఎదుటివారి మతానికి కూడా ఏమైనా ఎవరైనా అగౌరవపరిస్తే అది నీ మతం వాళ్ళైనా పరాయి మతం వాళ్ళైనా దాన్ని ఖండించకపోతే సమాజంలో రేపు అది ఆ మూలకునే పీల్చేస్తుంది.